గత 2 వారాల నుండి మావోయిస్టు పార్టీపై జరుగుతున్నటువంటి ప్రచారం కానీ, దుష్ప్రచారం కానీ, అంచనాలు కానీ, లేకుంటే వాళ్ళపై ఆ పార్టీలో అంతర్గతంగా జరుగుతున్నటువంటి లేదా ప్రచారంలో ఉన్నటువంటి అంశాల పట్ల విపరీతమైనటువంటి ఆసక్తి కలిగినటువంటి వాళ్ళందరూ కూడా తమ తమ మేధస్సుకు పని చెప్తూనే తమకు అందినటువంటి సమాచారం మేరకు, తమకు ఉన్నటువంటి ఆలోచనల మేరకు వాటిని అనగా అందులోపట జరుగుతున్నటువంటి పరిణామాలను తమ యొక్క దృష్టితో, తమ యొక్క కంటి లోపట ఉన్నటువంటి భావాలు అనగా తమలో ఇమిడి ఉన్నటువంటి భావాలను వాళ్ళపై ఆపాదించడంలో కూడా ఇక్కడ వెనుకకి ఎవరు తగ్గడం లేదు. ఎందుకంటే ఒకే ఒక అంశాన్ని 1000 మంది 1000 రకాలుగా చెప్పినట్లయితే ఆ యొక్క అంశము 1000 రకాలుగాను 100 రకాలుగాను అది మారిపోదు. అక్కడ వచ్చినటువంటి అంశం ఒకటే ఒక అంశము. ఇక్కడ చెప్పుకోవలసి వచ్చినటువంటి అంశము ఏమిటి అంటే, ఇక్కడ ఈ యొక్క మావోయిస్టు పార్టీలో అభయ పేరుతో వచ్చినటువంటి ఆ యొక్క లేఖను ఖండిస్తూ ఆ తెలంగాణ అధికార ప్రతినిధి మరియు మావోయిస్టు పార్టీకి చెందినటువంటి వాళ్ళు విడుదల చేసినటువంటి ఆ యొక్క ప్రకటనకు సంబంధించి మావోయిస్టు పార్టీ విడుదల చేసినటువంటి 20వ తేదీ నాటి లేఖను ఖండిస్తూ శత్రువుకు ఆయుధాలు అప్పగించి జనజీవన స్రవంతిలో కలిసి ప్రజల ప్రయోజనాలకు ద్రోహం చేయడం మా విధానం కాదు అని 20వ తేదీ నాడు ప్రకటించినటువంటి కేంద్రము ప్రెస్ రిలీజ్ అయిన 2 రోజులకే ఆ యొక్క కేంద్ర కమిటీకి చెందినటువంటి వికల్ప్ దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ మరియు ఆయనతో పాటు కడారి సత్యనారాయణ రెడ్డి ఇద్దరు కూడా అలియాస్ కోసా సెంట్రల్ కమిటీకి చెందినటువంటి వాళ్ళు ఎన్కౌంటర్లో మరణించడం ఇక్కడ సెన్సేషనల్ అయింది. దేశవ్యాప్తంగా మావోయిస్టు పార్టీకి చెందినటువంటి వాళ్ళు దేశంలో కానీ విదేశాల్లో కూడా ఈ యొక్క అంశాన్ని సీరియస్గానే తీసుకుని అసలు పార్టీలో ఏం జరుగుతుంది అంటే, కొంతమంది 100 ఛానల్స్ కానీ వాళ్ళు చెప్తున్నటువంటి అంశం ఒకటే, మావోయిస్టు పార్టీలో చీలిక వచ్చింది అని కొందరంటే, కొందరు ఒక దళితుడు మావోయిస్టు పార్టీకి కార్యదర్శి కావడం వలన ఇక్కడ విద్రోహం జరిగింది, ఆ విద్రోహానికి మల్లోజుల వేణుగోపాలరావు కారణము కాబట్టి అనేటువంటి తమకు ఉన్నటువంటి ఆలోచనలను పార్టీకి ఆపాదిస్తున్నారు. కానీ ఇటు పోలీసులు కానీ అటు మల్లోజుల వేణుగోపాలరావు కానీ ఆ యొక్క సంగతిని, ఆ యొక్క విషయాన్ని కానీ ఇటీవల అనగా ఈ ఎన్కౌంటర్ జరిగిన తర్వాత కూడా మావోయిస్టు పార్టీ ఈ యొక్క అంశంపై స్పందించలేదు. కాబట్టి అప్పటి వరకు ఎవరు ఏమిటి అనేది చెప్పినా ఎవరి అంచనాలు వాళ్ళకే ఉండనే ఉంటాయి. కానీ దీనికి కన్ఫర్మేషన్ అనేది ఇప్పటి వరకు ఏది జరగలేదు.